వెల్కమ్ టు మివాటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం అందరం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న iOS 17.2 యొక్క అప్డేట్ గురించిన విషయాలు, అలాగే దీంట్లో ఏంటి కొత్త ఫీచర్స్, మేజర్ కొత్త ఫీచర్స్ ఏమున్నాయి అనే విషయాన్ని మనం క్లుప్తంగా పరిశీలిద్దాం. iOS 17.2 2ని గురించి చర్చించుకునే కన్నా ముందు iOS 17 అనేది యాపిల్లో కొత్త చరిత్ర సృష్టించిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే iOS 17 సెప్టెంబర్ 18న, ఈ సంవత్సరం సెప్టెంబర్ 18న ఇది రిలీజ్ అయిన తర్వాత 3 నెలల కాలంలో, అంటే నవంబర్ 30 లోపల 7 సార్లు దీనికి అప్డేట్లు, సెక్యూరిటీ అప్డేట్లు, వివిధ రకాలైనటువంటి ఫ్యూచర్ అప్డేట్స్ రిలీజ్ చేయాల్సి వచ్చింది యాపిల్కి. ఎందుకంటే iOS 17 రిలీజ్ అయిన తర్వాత చాలా సెక్యూరిటీ పరమైనటువంటి చాలా సమస్యలు, చాలా విమర్శలు వచ్చాయి. ఈ నెట్వర్క్ సంబంధించిన, వెబ్ కిట్కి సంబంధించిన, సఫారీకి సంబంధించిన, అలాగే ఇంటర్నెట్ ప్రోటోకాల్ సంబంధించిన, అలాగే డేటా లీకేజెస్కి సంబంధించిన అనేకమైనటువంటి ఆరోపణలు, విమర్శలు, ఫిర్యాదులు అందాయి అన్నమాట. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 21న iOS 17.01 అనే అప్డేట్ రిలీజ్ చేశారు. తర్వాత సెప్టెంబర్ 26న iOS 17.0.2 అనే అప్డేట్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత అక్టోబర్ 4వ తారీఖున 17.0.3 అప్డేట్ వచ్చింది. అక్టోబర్ 25న 17.1 వచ్చింది. నవంబర్ 7న 17.1.1 అప్డేట్ వచ్చింది. తాజాగా నవంబర్ 30న 17.1.2 అనే అప్డేట్ని ఈ యాపిల్ రిలీజ్ చేసింది iOS ఫోన్లకి. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఒక వారంలోనూ 15 రోజుల్లోనూ, లేదంటే డిసెంబర్ నెలాఖరు లోపులోనూ 17.2 అనే ఒక డెవలప్డ్ వెర్షన్ని కొన్ని కొత్త ఫీచర్స్ తోటి, సెక్యూరిటీ అప్డేట్స్ తోటి రిలీజ్ చేస్తుంది స్టేబుల్ వెర్షన్గా. ప్రస్తుతం ఈ 17.2 అనేది బీటా వెర్షన్ కింద ఉంది. బీటా 4 వెర్షన్ కింద ప్రస్తుతం పబ్లిక్ బీటా వెర్షన్గా ఇది మనకి బీటా టెస్టర్లకు అందుబాటులో ఉంది. అది ఈ నెలాఖరికి, అంటే వారం తర్వాత, 2 వారాల తర్వాత మనకి స్టేబుల్ వెర్షన్ కింద బయటకు వస్తుంది. ఇది ఈ iOS 17 యొక్క చరిత్ర. iOS 17కి ఈ సెక్యూరిటీ ఎటువంటి పరిస్థితుల్లో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఎలాంటి స్థాయిలో వచ్చాయి అంటే, చాలామంది ప్రముఖులు, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి చాలామంది ప్రముఖులతో పాటు ఇండియాలో శశి థరూర్ వంటి పెద్ద పొలిటీషియన్ ఫోన్లు కూడా డాటా థెఫ్ట్ అయ్యాయి అని చెప్పేసి ఆరోపణలు వచ్చాయి. వాళ్ళకి మీ ఫోన్లో డాటా థెఫ్ట్ అయిందనే మెసేజ్లు రావడం, డాటా లీక్ అయిందని మెసేజ్లు రావడం, ఇలాంటి మెసేజ్లతో కూడా అలాంటి వాళ్ళను కూడా ఈ iOS భయపెట్టింది అని చెప్పేసి అంటున్నారు. దాని ఫలితంగా iOS 17.1.2ని వీళ్ళు రిలీజ్ చేశారనమాట. ఈ 7.1.2లో చాలా క్రిటికల్ సెన్సిటివ్ ప్యాచెస్ని ఫిక్స్ చేశారు. అలాగే వెబ్ కంటెంట్ పరంగా కూడా ఇంప్రూవ్మెంట్స్ చేశారు. మెమరీ కరప్షన్ సంబంధించినటువంటి లూప్ హోల్స్ని సరిచేయాల్సి వచ్చింది. సెన్సిటివ్ డేటా ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి లూప్ హోల్స్ని సరిచేయాల్సి వచ్చింది. సెన్సిటివ్ లూప్ హోల్స్ చాలా వరకు వీళ్ళు బగ్ ఫిక్సెస్ రూపంలో 17.1.2 వరకు సరిదిద్దుకుంటూ వచ్చారనమాట. ఇలాంటి సమయంలో కొత్తగా మనకి 17.2 సాఫ్ట్వేర్ మనకి రిలీజ్ అవుతుంది. ఇందులో ఇప్పటిదాకా వచ్చినటువంటి కంప్లైంట్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఫిక్సెస్, డేటా లీకేజెస్, డేటా ప్యాచెస్, ఇలాంటి వాటికి సంబంధించినటువంటి లూప్ హోల్స్ అన్నింటినీ కవర్ చేసుకుంటూ మరికొన్ని కొత్త ఫీచర్స్ని మేజర్గా ఇందులో ఇన్కార్పొరేట్ చేస్తుంది యాపిల్. ఇప్పుడు మనం iOS 17.2లో వచ్చేటువంటి మేజర్ ఫీచర్స్ ఏంటో పరిశీలిద్దాం. యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ వాడుతున్న వాళ్ళకి ఒక బ్రహ్మాండమైనటువంటి ఫీచరు, టెలిఫోటో కెమెరా ఫోకస్ స్పీడ్ని బాగా ఇంప్రూవ్ చేస్తున్నారు iOS 17.2లో. అలాగే న్యూ జర్నల్ యాప్, కొత్తగా జర్నల్ అనే ఒక యాప్ని ఇందులో ప్రవేశపెడుతున్నారు. దానివల్ల ఏంటంటే మన కార్యకలాపాలకు సంబంధించినటువంటి షెడ్యూల్స్ని కానీ, సజెషన్స్ని కానీ, నోటీసెస్ని కానీ, అలాగే ట్రాన్స్లేషన్స్ని కానీ మనం చేసుకుని మనకి ఎలాగైతే ఇంప్రూవ్డ్ నోట్స్ అనమాట, బాగా ఇంప్రూవ్ చేయబడినటువంటి నోట్స్ యాప్ లాగా దీన్ని తీసుకొస్తున్నారు. దీనివల్ల ఏంటంటే రకరకాల భాషల్లో మనం మన షెడ్యూల్స్ని ఫిక్స్ చేసుకోవచ్చు, మన యొక్క షెడ్యూల్స్కి సంబంధించిన వార్నింగ్లు పొందొచ్చు, వివిధ లాంగ్వేజ్ల్లో వాటిని మనం ట్రాన్స్లేట్ కూడా చేసుకోవచ్చు. ఇది iOS జర్నల్ యాప్ కొత్తగా ప్రవేశపెడుతున్నటువంటిది 17.2 వెర్షన్లో.
అన్నిటికన్నా ముఖ్యంగా మనం యాపిల్ యూజర్స్ బాగా వెయిట్ చేసేది ఏంటంటే, యాపిల్ ఐఫోన్లని ఛార్జింగ్ చేయాలి అంటే యాపిల్ వాళ్ళ మెగాసేఫ్ డివైస్ ఖచ్చితంగా ఉండాలి. అదే వైర్లెస్ ఛార్జింగ్ చేయాలి అంటే మ్యాక్సిమం 15 వాట్ స్పీడ్ తోటి ఛార్జింగ్ అవుతుందంటారు, కానీ అది కేవలం యాపిల్ వాళ్ళ మెగాసేఫ్ డివైస్తోనే అవుతుంది. ఆ మెగాసేఫ్ డివైస్ కూడా చాలా కాస్ట్లీ, ఖరీదుతో కూడుకున్నది. అయితే ఇప్పుడు ఈ చాలామంది అభ్యర్థులకు దిగొచ్చినటువంటి ఈ యాపిల్ సంస్థ కొత్తగా ప్రవేశపెడుతున్న 17.2లో QI2 స్టాండర్డ్ వైర్లెస్ ఛార్జింగ్ని ప్రవేశపెడుతుందన్నమాట. దీనివల్ల iOS ఈ 17.2లో వస్తున్న ఈ ఫీచర్ వల్ల యాపిల్ ఐఫోన్ 13, 14, 15 ఈ 3 సిరీస్ ఫోన్లకి కూడా ప్రయోజనం చేకూరుతుంది. యాపిల్ సంబంధించిన మెగాసేఫ్ డివైస్లో కాకుండా థర్డ్ పార్టీ QI2 డివైసెస్లో మనం యాపిల్ ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్ చేసినట్లయితే మ్యాక్సిమం మనకి 7.5 వాట్ స్పీడ్తో మాత్రమే ఛార్జ్ అవుతుంది. 15 వాట్తో ఛార్జ్ అవ్వదు. కేవలం మెగాసేఫ్ ద్వారానే 15 వాట్ ఛార్జింగ్ వస్తుంది. అయితే ఇప్పుడు ఈ QI2 స్టాండర్డ్కి సపోర్ట్ ఇవ్వడం వల్ల థర్డ్ పార్టీ QI2 సపోర్టు వైర్లెస్ ఛార్జర్ల ద్వారా కూడా యాపిల్ ఐఫోన్ 12, యాపిల్ ఐఫోన్ 13, యాపిల్ ఐఫోన్ 14, 12 ఉండకపోవచ్చు నా ఉద్దేశం ప్రకారం, 13, 14 మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. కొత్తగా నడుస్తున్న సిరీస్ 15 ఎలాగో ఉంటుంది. ఈ 3 సిరీస్లో కూడా థర్డ్ పార్టీ QI2 స్టాండర్డ్ సపోర్ట్ చేసేటువంటి వైర్లెస్ ఛార్జింగ్ల ద్వారా మనం ఛార్జ్ చేస్తే మనం 15 వాట్ స్పీడ్తో వైర్లెస్ ఛార్జింగ్ చేసుకునేటువంటి వెసులుబాటు కలుగుతుంది. ఇది ఒక రకంగా గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పాలి ఈ 17.2లో. ఈ QI2 స్టాండర్డ్ అంటే ఏమిటి, ఈ QI2 వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి, ఏ డివైసులు ఎలా సపోర్ట్ చేస్తాయనే విషయాన్ని నేను వేరే వీడియో మీకు చేసి పెడతాను, దాంట్లో చూడండి. ఈ QI2 సపోర్ట్తో పాటు ఇంకా వెదర్ సంబంధించినటువంటి యాప్లోను, మెసేజెస్ సంబంధించిన యాప్లోను, అలాగే సఫారీ బ్రౌజర్లోను, వెబ్ కిట్కి సంబంధించినటువంటివి చాలా ఇంప్రూవ్మెంట్స్ చేశారు. ఈ ఇంప్రూవ్మెంట్స్తో పాటు ఇప్పటి వరకు వచ్చినటువంటి కనిపెట్టినటువంటి సెక్యూరిటీ పరమైనటువంటి లూప్ హోల్స్ని, బగ్స్ని అన్నీ ఫిక్స్ చేస్తూ 17.2ని 10 రోజుల్లోనో 15 రోజుల్లోనే యాపిల్ మన ఫోన్లోకి రిలీజ్ చేయనుంది. ఇది యాపిల్ యొక్క కొత్త సాఫ్ట్వేర్ 17.2లో వచ్చేటువంటి మనకి మేజర్ కొత్త అప్డేట్స్. మరో వీడియోతో నేను మీ ముందుంటాను. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్ నాకు మంచి బూస్ట్ అవుతాయి, నాకు మంచి ప్రోత్సాహం అవుతాయి. జై భారత్, జై హింద్.